డెవిల్ హస్బెండ్ ఎపిసోడ్ 16. కథలోకి వెళ్లే ముందు పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. నేను ఎపిసోడ్స్ రిలీజ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. అలానే నేను నిన్న ఈవినింగ్ ఈరోజు మార్నింగ్ ఎపిసోడ్స్ ఇవ్వనందుకు ఐఎమ్ రియలీ వెరీ సారీ. యాక్చువల్లీ నేను కొంచెం బిజీగా ఉన్నాను. నాకు ఆడియో రికార్డ్ చేసే టైమింగ్ అస్సలు కుదరలేదు. దట్స్ వై నేను స్టోరీ ఇవ్వలేకపోయాను. ఐఎమ్ రియలీ వెరీ సారీ. చాలా వెయిట్ చేయించాను. ఇకపై శనివారాలు అస్సలు ఎటువంటి స్టోరీ కూడా నేను ఇవ్వను. నాకు ఇంట్లో పూజ ఉంటుంది. శ్రావణ మాసంలో ఏమైనా మార్పులు జరిగినా కూడా ఫ్రైడే కూడా ఉండకపోవచ్చు. మిగతా అన్ని రోజుల్లో స్టోరీ 2 ఎపిసోడ్స్ పక్కాగా ఉండేలా చూసుకుంటాను. ఎప్పుడైనా నేను స్టోరీ ఇవ్వని రోజున పోస్ట్ పెడుతూ ఉంటాను. చెక్ చేసుకుంటూ ఉండండి. మిగతా అన్ని రోజుల్లో కూడా నేను ఇచ్చే రోజు ఏదైనా సరే మార్నింగ్ 10 to 11 లోపల, ఈవినింగ్ 6 to 7 లోపల పక్కాగా స్టోరీ ఎపిసోడ్స్ రిలీజ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోతాం. వాష్రూమ్ దగ్గర వాల్ పక్క నుంచి యువతలకు కూడా రాకుండా అక్కడే నీలుక్కుపోయి థైస్ మీదకే ఉన్న షర్ట్ని ఇంకా కిందకు లాగి మోకాలు దాటించే ప్రయత్నం చేస్తూ తెగ తిప్పలు పడుతుంది శక్తి. ఆమె ఇబ్బందిని గమనిస్తూ ఇన్నస్ కూడా వేసుకోలేదా అన్నాడు రుద్ర మొహం మీదనే. దెబ్బకి గుడ్లు గోలుక్కాయలు చేసుకొని చూసింది శక్తి తలెత్తి రుద్రను. నేను బాల్కనీలోకి వెళ్తున్నాను, నువ్వు రావచ్చు అంటూ రుద్ర బాల్కనీ సైడ్ వెళ్ళబోతుంటే వేసుకున్నాను నేను లోపలి కూడా అంది శక్తి చిన్ననైన స్వరంలో. ఈసారి ఆమెను పరిశీలనగా చూస్తూ ఏం వేసుకున్నావు అన్నాడు రుద్ర ఏదో తేడాగా అనిపిస్తుంటే. ఈ షర్ట్ చాలా పల్చగా ఉంది, అందుకే లోపలికి మీ బనియన్ తీసుకున్నాను అంది ఇబ్బందిగా కదులుతూ ఆమె. అక్కడ నువ్వు ఎంత లాగినా అది అంతకన్నా కిందకు రాదు. ఇక లాగడం ఆపు, నా షర్ట్ చినిగిపోయేలా ఉంది అన్నాడు రుద్ర విసుగ్గా. దెబ్బకి షర్ట్కి కిందకు లాక్కోవడం మానేసి వంగిపోతున్నట్టుగా నిల్చుంది శక్తి. లోపల వేసుకున్నా అంటున్నావు కదా, ఇంకా ఎందుకు అలా చుట్టుకుపోతున్నావు? ప్యాంటీ వేసుకోలేదా? ఈసారి అతను అడిగిన ప్రశ్నకి మొహం చిట్లించి చూస్తూ మీరు ఎందుకు ఇలా అన్ని డైరెక్ట్గా అడిగేస్తున్నారు? నేను కింద కూడా వేసుకున్నాను, మీ బనియన్తో పాటు మీదొక కాలు డ్రాయర్ కూడా తీసుకొని వేసుకున్నాను అంది శక్తి ఏడుపు గొంతులో. కాలు డ్రాయరా? ఆమె బనియన్ అనడమే విసుగ్గా అనిపిస్తుంటే ఈసారి ఈ కాలు డ్రాయర్ అనే పదం ఇంకా చికాకు తెప్పించింది రుద్రలో. అదే వేసుకున్నాను, కొంచెం నాకు బాగా అనిపిస్తుంది ఈ షర్ట్లో అంది ఇన్నోసెంట్ పప్పీ ఫేస్లో శక్తి. ఏంటి నీకు బాగా అనిపించేది? నాకు అనిపించద్దా? అయినా నీకెలా సరిపోయాయి అసలు నా వెస్ట్ అండ్ బ్రీఫ్ అన్నాడు రుద్ర ఇంకా తగ్గని విసుగుతో. సరిపోలేదు, పెద్దగానే ఉన్నాయి, కానీ పిన్నీసులు పెట్టుకొని అడ్జస్ట్ చేశాను అంది శక్తి తనేదో పెద్ద గొప్ప పని చేసినట్టు గర్వంగా. పిన్నీసులా? యు మీన్ సేఫ్టీ పిన్స్? అతను అడిగిన ప్రశ్నకు అవునన్నట్టు నిలువుగా తలూపింది శక్తి. ఉఫ్, అవెంత కాస్ట్లీనో తెలుసా? వాటికి పిన్స్ పెట్టడం ఏంటి అని అరిచినట్టే అడిగాడు రుద్ర. డ్రాయర్లు బనియన్లు ఏమంత కాస్ట్ ఉంటాయండి? మహా అయితే 100కి 2 డ్రాయర్లు 3 బనియన్లు వచ్చేస్తాయి. మా తమ్ముడికి నేను కొనట్లేదా ఏంటి? నాకు తెలియదా ఏంటి? శక్తి మాటలకు ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయింది రుద్రకి. 100కి 2 3? వాట్ ద హెల్? ఇప్పుడు ఈ అమ్మాయితో ఈ గోల్ అంతా అనవసరం, కానీ ఫస్ట్ తనకేం కావాలో ఇప్పటికిప్పుడే రప్పించేయాలి అనుకుంటూ వెంటనే అసద్ ఇంతకుముందు కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో మళ్ళీ కాల్ ట్రై చేశాడు రుద్ర అతనికి. కాల్ చేస్తుంటే డౌట్ వచ్చింది రుద్రకి. అసలు తన సైజెస్ ఏంటో తెలియకుండా ఎలా చెప్పేది నేను అని అనుకుంటూ వెంటనే కాల్ కట్ చేసి శక్తిని చూస్తూ, ఇంకా ఎంతసేపు అక్కడే బిగుసుకుపోయి నిల్చుంటావు విగ్రహంలా? సారీ, నీ పిచ్చుక పర్సనాలిటీని విగ్రహంతో పోల్చకూడదులే అని విసుగ్గా అంటూనే, ఏమేం కావాలో చెప్పు, నీకు నువ్వు ఎలాంటి డ్రెస్సెస్ వేర్ చేస్తావు, నీకేది కంఫర్టబుల్ ఉంటుంది అని. నీ కంఫర్ట్ కోసం కాకుండా మా స్టేటస్కి తగ్గట్టుగా కూడా ఉండేలాగా చూడు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఈ రుద్రాంశ్ నందన్ భార్యవి. సారీ, నీకు ఎప్పుడు ఈ విషయంలో ఏ విషయంలో కూడా రెస్ట్రిక్షన్స్ పెట్టను, కానీ కొంచెం డ్రెస్సింగ్ సెన్స్ మాత్రం మెయింటైన్ చేయి అని ఆర్డర్ వేస్తున్నట్టుగా చెప్పి, ఇంతకీ చెప్పు, నీ ఇన్నర్స్, బ్రా అండ్ ప్యాంటీస్ సైజెస్ ఏంటి అన్నాడు రుద్ర చాలా నార్మల్గా. ఎందుకు మీరు ఇలా మాటికి నన్ను ఇబ్బంది పెట్టేలాగా మాట్లాడుతున్నారు అంది శక్తి అతను అలా డైరెక్ట్గా మొహం మీదనే సైజెస్ చెప్పమని అడుగుతుంటే చికాగ్గా ఫీల్ అవుతూ. డైరెక్ట్గా కాకపోతే ఇండైరెక్ట్గా అడగాల అంటే ఎలా అడగాలి? నువ్వు చూసే డ్రామాస్లోలానా? తమరికి లోపల వేసుకోవడానికి బ్రా కావాలి, ప్యాంటీ కావాలి, కాకపోతే సైజ్ మాత్రం మీరు నోటితో చెప్పరు. నేనేమో ఆ సైజ్ తెలుసుకోవడం కోసం బెబ్బెబ్బె మెమ్మెమ్మె అంటూ నీళ్లు నమలాలా? చూడు, నాతో ఇలాంటివన్నీ కుదరవు. అయినా సైజెస్ చెప్పడానికి ప్రాబ్లం ఏంటి?
షాప్కి వెళ్తే అక్కడ సేల్స్ బాయ్ సేల్స్ గర్ల్కి చెప్తారు కదా మీరు మీకు ఏ సైజ్ కావాలనేది. వాళ్ళు డైరెక్ట్గానే అడుగుతారు కదా. వాడేమి ఇండైరెక్ట్గా అడగాలని అన్ని సైజెస్ మీ ముందు పెట్టి ఏది కావాలో చూస్ చేసుకోండి మేడం అని అనడు కదా. ఎవడో గొట్టం గాడికి డైరెక్ట్‌గా నీ సైజ్ చెప్పడానికి ప్రాబ్లమ్ లేనిది, నేను నీ హస్బెండ్‌ని. నాతో చెప్పడానికేంటి? ఆ! చెప్పు అన్నాడు ఇంకా తగ్గని అదే విసుగు, కోపం, చిరాకు కలగలిపిన ఫీల్‌తో రుద్ర. శక్తి బ్లాంక్ ఫేస్‌తో అతన్ని చూస్తూ హస్బెండ్‌వేరా కాకపోతే డెవిల్ హస్బెండ్‌వి నువ్వు నాకు. అందుకే ఒక్క మాటకి ఇంత లెక్చర్ ఇస్తున్నావు. నీతో నేను ఎలా వేగాలో ఏంటో ముందు ముందు అని మనసులో అనుకుంటూనే 34 అని గొణిగింది చిన్నగా శక్తి. సే ఇట్ లౌడ్ అని అరిచాడు ఆమె నోట్లోనే గొణుక్కుంటుంటే రుద్ర దగ్గరగా వస్తూ. 34 బ్రా సైజ్ ప్యాంటీ 28 అంది ఈసారి మాత్రం గట్టిగానే అతనెక్కడ ఇంకా ఎక్కువ కోపడతాడో అనే భయంతో. ఆమె సైజెస్ చెప్తుంటే తెలియకుండానే రుద్ర కళ్ళు ఒక క్షణం శక్తిని స్కాన్ చేశాయి. తన వెస్ట్ వేసుకోవడం వల్ల డీప్గా ఉన్న నెక్ ఆమె చెస్ట్ మీద హాఫ్ వరకు కిందకు వచ్చేసి లోపలి పరువాలన్నీ కనిపించక కనిపిస్తూ ఆ చెప్పిన సైజ్ కరెక్ట్గా తెలుస్తుంటే చూపుల్ని అలా కిందకు దించి సైజెస్ బాగా మెయింటైన్ చేసింది ఇది అని మనసులోనే అనుకొని ఉఫ్ అని గట్టిగా నిట్టూరుస్తూ తల విదిలించుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు ఆమెను దాటుకొని రుద్ర మొబైల్ తీసుకుని. తనకంత దగ్గరగా వచ్చి తాకుతున్నట్టుగానే వాష్రూమ్‌లోకి వెళ్ళిపోయిన రుద్రనే చూస్తూ, అప్పటికే పెరిగిపోయిన తన ఎదసవ్వడిని కంట్రోల్ చేసుకొని, పరుగున వెళ్లి బెడ్ మీద దుప్పట్లో దాక్కుంది శక్తి. ఒక 2 మినిట్స్ తర్వాత బయటకు వచ్చిన రుద్రను చూస్తూ, ఏదైనా ప్యాంట్ ఇమ్మని అడుగుతున్నాను కదా మీది, నాకు చాలా ఇబ్బందిగా ఉంది అంది శక్తి మొహం ముడుచుకొని. దుప్పట్లో దాక్కున్న ఆమె నడుము కింద భాగాన్ని చూస్తూ, నాకు కూడా ఇబ్బందిగానే ఉంది అని తెలియకుండానే అనేశాడు రుద్ర. అప్పుడే అసద్ నుంచి తిరిగి కాల్ వస్తుంటే దాన్ని లిఫ్ట్ చేస్తూ బాల్కనీలోకి వెళ్ళిపోయిన రుద్ర శక్తి కోసం కాస్ట్యూమ్స్ తేవాలని ఆర్డర్ వేశాడు. అతని కళ్ళు మాత్రం లోపల బెడ్ మీద ముడుచుకొని కూర్చున్న శక్తి మీదనే ఉన్నాయి. శక్తి మీద అనే కన్నా నడుం కింద దుప్పటి దాచేసిన కాళ్ళ మీద ఉన్నాయి అనాలేమో. ఈ టైంలో ఎక్కడ కుదురుతుంది రుద్ర? స్టెలా కూడా ముంబైలో ఉంది. తను మార్నింగ్ వస్తుంది. ఆల్రెడీ నేను శక్తి కోసం కాస్ట్యూమ్స్ కావాలని తనతో మాట్లాడాను. మార్నింగ్ వరకు అడ్జస్ట్ అవ్వాల్సిందే, తప్పదు. అండ్ టైం కూడా చాలా అయ్యింది. ఇప్పటికిప్పుడు ఏదైనా అరేంజ్ చేద్దామన్నా కూడా షాప్స్ క్లోజ్ ఉంటాయి. స్పెషల్గా ఈ టైంలో ఇంత కష్టపడే శక్తి కోసం షాప్స్ ఓపెన్ చేయించకన్నా ఈ ఒక్క నైట్కి ఏదో ఒకలా అడ్జస్ట్ అవ్వమను. మార్నింగ్ తన కోసం స్టెల్లా వస్తుంది. తనకు వీలుగా ఉండేలాగా కాస్ట్యూమ్స్ కూడా తీసుకునే వస్తానని చెప్పిందన్నాడు అసద్. అతని మాటలు వింటూ ఇంకేం మాట్లాడలేక సరేనంటూ కాల్ కట్ చేసి నొసలు రబ్ చేసుకుంటున్నాడు రుద్ర. ఈ అమ్మాయి ఆ షర్ట్ని కిందకి లాక్కుంటూ నా చూపుల్ని ఆటోమేటిక్గా దాని కాళ్ళ మీదకే వెళ్ళేలా చేసింది కదా. తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో కూడా అర్థం కావట్లేదు. నునుపైన ఆమె కాళ్ళు కళ్ళల్లో మెదిలి దే లుకింగ్ వెరీ షైనీ అండ్ స్మూత్. చూడ్డానికి అలా ఉంటే టచ్ చేస్తే ఇంకెలా ఉంటాయో. ఓ మై గాడ్, నేనేంటి అమ్మాయి కోసం ఇలా థింక్ చేస్తున్నాను. ఇది నా షర్ట్ వేసుకొని నా నిగ్రహానికే పరీక్ష పెడుతుంది అనుకుంటూ కాసేపు పాటు అక్కడే బాల్కనీలోనే ఉండి ఓ సిగార్ని బూడిద చేసి మళ్ళీ తన రూమ్లోకి వచ్చేశాడు రుద్ర. చెల్లెలు తమ్ముడు కోసమే ఆలోచిస్తూ ఇంకా నిద్రపోని శక్తి రుద్ర గదిలోకి రావడంతోనే బ్లాంకెట్ని తన కాళ్ళ కింద కూడా వెళ్ళిపోయేలాగా చుట్టేసుకుంటూ ప్లీజ్ నాకేదైనా ఒక ప్యాంట్ ఇవ్వరా అంది మళ్ళీ రిక్వెస్టింగ్ టోన్లో. ఎందుకు? అక్కడేం చూపిస్తున్నావని నువ్వు నాకు బాగానే దాచుకుంటున్నావు కదా. ఇప్పుడు ఆ ప్యాంట్ వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు కానీ పడుకో. ఎందుకో కూడా అర్థం కాని ఒక రకమైన విసుగుతో అనేస్తూ ఆమె పక్కనే బెడ్ మీదకు చేరాడు రుద్ర. వెంటనే ఒక్క ఉదుటున్న బెడ్ మీద నుంచి కిందకు దూకేసింది శక్తి. తనకి ప్యాంట్ లేదన్న విషయాన్ని కూడా ఆ క్షణంలోనే మర్చిపోయింది. మళ్ళీ షో అవుతున్న ఆమె థైస్ని చూస్తూ వాట్ ద హెల్ అని అరిచాడు రుద్ర బేస్ వాయిస్లో. ఆ అరుపుకి జడుసుకుంది పాపం శక్తి. 2 అడుగులు వెనక్కి వేసి బిక్కుబిక్కుమంటూ చూస్తూ పాప తెలియకుండానే బాబుకు నేత్రానందాన్ని ఇస్తుంది. అంత గట్టిగా అరిచినవాడు కాస్త ఇప్పుడేమనకుండా గుచ్చి తననే సారీ అతని చూపులు ఎక్కడున్నాయో మెల్లిగా గమనించిన శక్తి వెంటనే మళ్ళీ బెడ్ కిందకు వచ్చేసి దుప్పట్లోకి దూరిపోయింది. రుద్ర వెంటనే మొహం పక్కకు తిప్పుకొని గట్టిగా ఊపిరి తీసుకొని వదిలి నువ్విలా చేసే నాకు పిచ్చి పిచ్చి థాట్స్ వచ్చేలా చేస్తున్నావు అసహనంగా అనేస్తూ బెడ్ దిగి వెళ్ళి అదే రూమ్లో ఉన్న సోఫాలోకి వెళ్ళి జారబడ్డాడు. మీరు ఇక్కడే పడుకోండి, నేను వెళ్ళి సోఫాలో పడుకుంటాను అని చాలా ముద్దుగా చెప్తూ మళ్ళీ బెడ్ దిగిన శక్తిని పైనుంచి కిందకు చూస్తూ ఇలానే పడుకుంటావా ఇక్కడ నువ్వు? ఇప్పటికి చేస్తున్న షో సరిపోదా, ఇంకా చేస్తావా అన్నాడు వెటకారంగా. దెబ్బకి బెడ్ మీద బ్లాంకెట్ లాక్కొని కప్పుకుంటూ నేను మిమ్మల్ని ప్యాంట్ అడుగుతున్నాను కదా
అయినా మీరే ఇవ్వకుండా చేస్తూ పైగా నేనే ఏదో కావాలని మీకు చూపిస్తున్నట్టు మాట్లాడుతున్నారేం అంది గుర్రుగా చూస్తూ శక్తి. నిజమే కదా! తనకి ప్యాంట్ ఇస్తే కింద కూడా కవర్ చేసుకుంటా అంటుంది కదా! అంతరాత్మ నిజాన్ని గుర్తు చేస్తుంటే కావాలనే తనను చూడాలని ఆరాటపడుతున్న తుంటరి మనసే ఇవ్వనివ్వకుండా అడ్డుకుంటుందని ఒప్పుకోవడానికి ఈగో అడ్డొచ్చి నీకు ఫిట్ అవ్వదు అని ఒకే ఒక్క మాట చెప్పి రుద్ర వెంటనే సోఫాలో అటువైపుకి తిరిగి పడుకొని కళ్ళు మూసుకున్నాడు. ఫిట్ అవ్వకపోతే పిన్నిసులు పెట్టుకుంటా కదా అని శక్తి గొనుక్కుంటూ ఉన్న సమయంలోనే ఆ రూమ్ డోర్ నాక్ చేస్తున్నారు బయట నుంచి ఆది. అక్క అని వినిపించిన వాడి పిలుపుకి వెంటనే వాడి కోసం డోర్ దగ్గరకు వచ్చి ఓపెన్ చేయబోయిన ఆమెను ఎప్పుడు వచ్చాడో దగ్గరకు వచ్చి పట్టుకొని అట్టుకుంటూ ఏం చేస్తున్నావు అన్నాడు రుద్ర దవడ కండరాలు బిగించి. మా తమ్ముడు వచ్చాడు అని శక్తి అనుసరిస్తుంటే ఓ పక్క నుంచి అక్క నాకు నిద్ర రావట్లేదు, నువ్వు కథ చెప్పు లేదంటే పాట పాడు అంటూ బయట నుంచి ఆది మారం చేస్తాడు. వదలండి, వాడు నేను లేకుండా పడుకోలేడు. మీరు ఎలాగో ఇక్కడ నేనుంటే ఇబ్బంది పడుతూ సోఫాలో పడుకోవాలి. నేను వెళ్ళి నా తమ్ముడు చెల్లెళ్ళను పడుకోబెడుతూ వాళ్ళతో ఉండిపోతాను అంటూ తన రెక్కను గట్టిగా పట్టుకొని అతి చేరువలో ఉన్న రుద్రను పట్టు నుంచి తనని తాను విడిపించుకోవాలని చూస్తుంది శక్తి. ఏంటి నేను ఇబ్బంది పడేది? ఇలానే వెళ్తావా వాడి ముందుకు? అయినా పడుకోబెట్టొచ్చావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చాడు? నీ తమ్ముడు నిద్ర రావట్లేదంటూ ఏం చెప్తావో తెలీదు, నువ్వు ఇలా బయటకు వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని ఖచ్చితంగా చెప్పేశాడు రుద్ర. తమ్ముడు వాడు నాకు, ఇలా ఎందుకు చేస్తున్నారు మీరు నాతో అంది బిక్కమొహం వేసి శక్తి. ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే ఏం చేశాను నేను? కళ్ళు చిన్నవి చేసి చూశాడు రుద్ర. అతని పట్టు మాత్రం ఇప్పటికే ఆమెను వేయలేదు. అంతరాత్మ అప్పటికే ప్రశ్నిస్తుంది అతన్ని. తన తమ్ముడు దగ్గరకు వెళ్తా అంటుంది, అయినా నీది కాంట్రాక్ట్ మ్యారేజ్, ఇక్కడే నీతో ఉండాల్సిన అవసరం తనకు లేదు కదా అని. అయితే దాని ప్రశ్నలకు సమాధానం కూడా మన మొండి రుద్ర దగ్గర సిద్ధంగా ఉంది. నేను శక్తి ఒకటే రూమ్లో పడుకోవట్లేదని తాతయ్యకి తెలిస్తే అప్పుడు ఆస్తి నాకు దక్కదు. అలా జరగడానికి వీల్లేదు. ఈ 1 year శక్తి నాతోనే ఉండాలి, నా రూమ్లోనే ఉండాలి. ఇదే సమాధానాన్ని అంతరాత్మకు మాత్రమే కాదు శక్తికి కూడా చెప్పాడు రుద్ర. వెంటనే శక్తి, నేను మీతో ఉంటే నా తమ్ముడు నా చెల్లి బెంగ పెట్టుకుంటారు, వాళ్ళకి నేను లేనిదే నిద్ర పట్టదు. చూస్తున్నారు కదా, వాళ్ళని పడుకోబెట్టి స్నానం చేసేందుకు వచ్చాను నేను రూమ్లోకి. అప్పుడే లేచి ఆది వచ్చేసాడు నా కోసం. నాకు మీతోనే ఈ గదిలో ఉండడం కుదరదు ఖచ్చితంగా చెప్పేసింది అతని మొహం మీదనే శక్తి. వెంటనే రుద్ర ఆమెను లాక్కెళ్ళినట్టే తీసుకెళ్లి బెడ్ మీదకు నెట్టి రే చోటా భీమ్ అని బయటున్న ఆదికి వినిపించేలా పిలిచాడు. వాడు వెంటనే మా అక్క కావాలి నాకు అన్నాడు గట్టిగా డోర్ మీద దరు వేసుకుంటూ. మీ అక్క మార్నింగ్ వరకు రాదు, మోసుకొని పోయి నీ చిన్నక్కతో పడుకో, లేదంటే నిన్ను తీసుకెళ్ళి నేను డాగ్స్ రూమ్లో వేస్తా అన్నాడు తన టీషర్ట్ రిమూవ్ చేస్తూ. డాగ్స్ రూమా? బయటవాడు భయంగా అడిగితే బెడ్ మీద పడిన శక్తి భయంగా లేచి కూర్చుంటూ ఇప్పుడు మీరు టీషర్ట్ ఎందుకు తీస్తున్నారు అంటుంది గుటకలు మింగుతూ. ఇప్పుడు రుద్ర శక్తిని ఏం చేయబోతున్నాడు? ఒక రాత్రి గతంలో ఆమెకి ఇంత భయంకరంగా గడిస్తే అతనితో ఉన్న సంవత్సర కాలం ఎలా గడిచింది? ఇలా ఉన్నవాడితో అసలు ప్రేమలో ఎలా పడింది? రుద్రలో కలుగుతున్న ఫీలింగ్స్ అన్నీ ప్రేమ శక్తి మీద? అలా కాకపోతే సమీర? ప్రేమే అయితే సమీర ఏమవుతుంది? ప్రేమ కాకపోతే శక్తి ఏమవుతుంది? అసలు వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది? ఎన్నో క్వశ్చన్స్, వీటన్నిటికీ ఆన్సర్స్ ముందు ముందు ఎపిసోడ్స్లో తెలుస్తుంది. సో తప్పకుండా కథని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీకు నా కథ కనుక నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా బాగా ఇవ్వండి. నా కథ మీద మీ అభిప్రాయాల్ని, నా మీద మీ అభిప్రాయాల్ని చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఎప్పుడో వీక్లీ 1 day రెస్ట్ తీసుకుంటాను, అది కూడా నా బిజీ డే కాబట్టి సాటర్డే అనేది. ఇకపై సాటర్డే అప్డేట్స్ ఉండవు, కానీ మిగిలిన అన్ని రోజుల్లో ఉండేలా చూసుకుంటాను మ్యాక్సిమం. థ్యాంక్ యూ.